ఇవాల్టి రోజు ఈ జ్ఞానోపాసనకి జిజ్ఞాసువులందరికీ, ముముక్షువులందరికీ, నా ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులందరికీ, నా సహదేవులందరికీ శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. ఆత్మశక్తి యొక్క మాహాత్యాన్ని, సంకల్పశక్తి యొక్క సమర్థతని, థాట్ పవర్ యొక్క శక్తిని మీరు ఇంకా రుచి చూడనంత మటుకే అది మీకు అపహాస్యంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆత్మశక్తిని రుచి చూస్తే, ఒక్కసారి ఆధ్యాత్మికత అనే బ్రహ్మాస్త్రాన్ని మీరు ఎదుర్కొంటున్న సమస్యల మీద సంధిస్తే, నేను చెప్తున్న ఈ ప్రవచనాల యొక్క శక్తి ఎంత శక్తివంతమైందో మీకే అర్థమవుతుంది. నేను శక్తివంతమైన వాడిని చెప్పడానికి ప్రయత్నించట్లా, మీరెంత శక్తివంతమైన వాళ్ళో మీకు తెలియచెప్పడానికి నా ప్రయత్నం. నన్ను నమ్మట్లేదా? ఆత్మశక్తిని ఇంకా అనుమానిస్తున్నారా? ఒక పని చేద్దాం. నేటి ఈ ఆధ్యాత్మిక శతాబ్దానికి మనం స్వామి వివేకానందని ఒక కథానాయకుడిలాగానే పరిగణిస్తూ ఉంటాం కదా. I mean to say that we will consider Swami Vivekananda as a spiritual hero of the present century. Everybody will accept that. నేటి శతాబ్దం యొక్క ఆధ్యాత్మిక కథానాయకుడిగా పిలువబడుతున్న అత్యంత మహిమాన్వితమైన స్వామి వివేకానంద్ ఆత్మశక్తి గురించి ఏం చెప్తున్నారో తెలుసా? ఒక్కసారి నేను వారు చెప్పింది మీకోసం అందిస్తున్నాను. నీవు ఎవరివి, నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో, అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగృతపరుచుకో. అప్పుడు మానవత్వం అనే బంధం దానంతటా అదే తెగిపోతుంది. మరొకసారి చెప్తున్నా, నీవు ఎవరివో తెలుసుకో, నీవు ఎవరివి, నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో. మరొకసారి చెప్తున్నా, నీవు ఎవరివి, నీ స్వస్వరూపం ఏంటో తెలుసుకో. అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగృతపరచుకో. ఏంటి? నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ స్వస్వరూప జ్ఞానం ఏంటో నువ్వు తెలుసుకో. నీ స్వస్వరూప జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన నీలో అంతర్లీనంగా, అంతర్గర్భితంగా, సుప్రతిష్ఠితమై అలరారుతూ ఉన్న నీ ఆత్మశక్తిని నీ వినిమయంలోకి తెచ్చుకుని వినియోగించుకో. అప్పుడు మానవత్వం అనే బంధం దానంతటా అదే తెగిపోతుంది అని చెప్పారు కదా. మరి నువ్వెవరివో నువ్వు తెలుసుకో అంటే నేను మనిషిని అని తెలుసుకోవటమా? నేను ఈ శరీరాన్ని అని తెలుసుకోవటమా? నేను పాపాత్ముడిని అని తెలుసుకోవటమా? అది కాదు, నేను దైవాన్ని తెలుసుకోవటం. అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యాన్ని సిద్ధాంతంగా మలుచుకుని ఆ సిద్ధాంతంతో సిద్ధాంతీకరించుకోమనే స్వామి వివేకానంద ఉపదేశిస్తున్నారు. అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యాన్ని తెలుసుకుంటే, స్వస్వరూప జ్ఞానం ఏమిటో తెలుసుకుంటే, అప్పుడు నీలో అంతర్గర్భితంగా ఉన్న ఆత్మశక్తి నీ వినిమయంలోకి వస్తుందని స్వామి వివేకానంద్ ధీర యువత పేజీ నెంబర్ 23లో మనకి సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు, స్వామి వివేకానంద్ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు భౌతికమైన, లౌకికమైన సంపద కావాల్సినట్లయితే దానికోసం ప్రయత్నించండి, అది మీకు లభిస్తుంది. మీరు మహా మేధావంతులు కాగోరితే బుద్ధిభీముఖపై దృష్టిని నిలపడండి, అప్పుడు మీరు మహామేధావులే కాగలరు. మీరు మోక్షాన్ని కోరితే ఆధ్యాత్మిక భూమికలో సాధన సాగించండి, అప్పుడు మీరు ముక్తులై నిర్వాణాన్ని అంటే శాశ్వత ఆనందాన్ని పొందుతారు. నన్ను నమ్మక్కల్లా. మీరు ఇన్నాళ్ళు ఏ శక్తి కోసం బాహ్యంలో ఎతుకుతున్నారో ఆ శక్తులు అన్నిటికన్నా శక్తివంతమైనది ఆత్మేనని మీరు అర్థం చేసుకోవటానికి మనందరం ఆమోదిస్తున్న గురువైన స్వామి వివేకానంద్ ప్రవచించిన మహావాక్యాలను మీకోసం మరొకసారి చెప్తున్నా. వారు ఏమంటున్నారంటే, నాయనా, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటే నీకు భౌతికమైన సంపద కావాల్సి వస్తే ఆ భూమికలో కొంత కష్టపడితే ఖచ్చితంగా నీకు సంపద ఇవ్వబడుతుంది. ఒకవేళ నీకు బుద్ధి భూమిక అంటే బుద్ధి కుశలత కావాలనుకుంటే, అంటే మేధస్సు వికసించాలని అనుకుంటే, ఖచ్చితంగా ఆ కోణంలో, ఆ భూమికలో ప్రయాణం చేస్తే నువ్వు ఖచ్చితంగా మేధస్సుని పొందగలుగుతావు.
లేదు నేను ఆధ్యాత్మికంగా ఎదగాలని నువ్వు ఆశిస్తే, ఖచ్చితంగా ఆధ్యాత్మిక రంగంలో నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా నిర్వాణాన్ని అంటే ఆధ్యాత్మికతలో సర్వోత్కృష్టమైన స్థితిని నువ్వు పొందగలుగుతావు అని కూడా స్వామి వివేకానంద ఉపదేశిస్తున్నారు. మరి ఇంతకీ ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? అవును, నేను ఫలానా కులానికి చెందినవాడిని, ఫలానా మతానికి చెందినవాడిని అని అనుకుంటున్నారా? శతద్రువ వంశంలో పుట్టా, షేర్ ఖాన్ ఒక్కడిని కాదు 100 మందిని పంపించమని అంటున్నారా? అది ఆత్మవిశ్వాసం కాదు, అది కుల విశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఆత్మపై విశ్వాసం. ఆత్మపై విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నాలో ఒక అద్భుతమైన ఆత్మ అంతర్గర్భితంగానే నిక్షిప్తమై ఉన్నది. నా ఆత్మ అత్యంత శక్తివంతమైనది. నా ఆత్మ నా మీద అనునిత్యం అవ్యాజ్యమైన ప్రేమని కురిపిస్తూనే ఉంటుంది. నా ఆత్మ తన ఆత్మశక్తితో నన్ను ఏ సమస్య నుండైనా బయటపడివేయగలిగే సమర్థత కలిగి ఉన్నది. మరొకసారి చెప్తున్నా, ఆత్మవిశ్వాసం అంటే ఆత్మపై విశ్వాసం. ఆత్మపై విశ్వాసం అంటే నాలో అంతర్గర్భితంగా ఆత్మ సుప్రతిష్ఠితమై అలరారుతూ ఉన్నది. నా ఆత్మకి సహజాతంగానే అద్భుతమైన శక్తి కలిగి ఉన్నది. ఆ శక్తితో పోల్చగలిగే శక్తి సృష్టిలో మరొకటి లేనేలేదు. అద్భుతమైన నా ఆత్మశక్తితో దేన్నైనా నేను సాధించవచ్చు. అంతేకాదు, నా ఆత్మ అనునిత్యం నా మీద అవ్యాజ్యమైన ప్రేమని కురిపిస్తూనే ఉన్నది. అవ్యాజ్యమైన ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. కాబట్టి నాలో ఆత్మ ఉన్నది, నా ఆత్మ అనంత శక్తివంతమైనది, నా ఆత్మ అనునిత్యం నా మీద అవ్యాజ్యమైన ప్రేమని కురిపిస్తూనే ఉన్నది అని అర్థం చేసుకుంటే ఉత్తర క్షణం ఆ సాధకుడు ఆ ఆత్మశక్తిని వినియోగించుకుని దేన్ని కావాలంటే దాన్ని సిద్ధించుకోవచ్చు. అది సిరి సంపదలు అవ్వచ్చు, మేధస్సు అవ్వచ్చు, ఆధ్యాత్మిక పరిణితి అవ్వచ్చు. మీకు ఈ సందర్భంలో మరో సత్యాన్ని కూడా నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. మనందరం నాస్తికత అంటే ఏమనుకుంటాం? నాస్తికుడు అంటే ఎవరనుకుంటాం? భగవంతుణ్ణి నమ్మని వాడిని నాస్తికుడని, భగవంతుణ్ణి విశ్వసించేవాడిని ఆస్తికుడని మనందరం అనుకుంటూ ఉంటాం కదా. కానీ వేదం భగవంతుణ్ణి నమ్మని వాడిని నాస్తికుడనలా, తనని తాను దైవంగా భావించని వాడిని నాస్తికుడంది. తన ఆత్మ యొక్క మాహాత్యాన్ని అర్థం చేసుకోని వాడిని నాస్తికుడంది. ఒక్కసారి స్వామి వివేకానంద ఉపదేశించిన ధీర యువత పేజ్ నెంబర్ 27 చూడండి. నేను చెప్పింది సత్యమో అసత్యమో, వాస్తవమో కల్పితమో మీకే అవగతం అవుతుంది. ధీర యువత పేజ్ నెంబర్ 27 ఒకసారి చూస్తే అందులో ఏమనుందంటే, నాస్తికుడంటే తన ఆత్మ యొక్క శక్తిని అర్థం చేసుకోనివాడు, తన ఆత్మ యొక్క శక్తిని శంకించేవాడు. కాబట్టి మనం ఇప్పటికే తెలుసుకున్నాం 13వ అధ్యాయం 22వ శ్లోకంలో, ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవంగా పరమాత్మయేనని. అంటే తానే పరమాత్మనని అర్థం చేసుకోని వాడే నాస్తికుడని చాలా స్పష్టంగా అభిప్రాయపడ్డారు. స్వామి వివేకానంద కాదు సుమా, వేదం ఉపదేశించిందని స్వామి వివేకానంద అభిప్రాయపడ్డారు. ఇట్ ఈస్ నాట్ ది పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ స్వామి వివేకానంద. హీ సేస్ ఇట్ ఈస్ ది వర్డిక్ట్ ఆఫ్ వేద. వేదం ఉపదేశిస్తుందంట ఏమని? తనని తాను దైవంగా భావించని వాడిని నాస్తికుడని ఉపదేశించింది. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. కానీ ఆస్తికులుగా ఉంటారో ఆస్తికులుగా మారిపోతారో మీ ఇష్టం. ఎప్పుడు ఆధ్యాత్మికత ఒక ఐచ్ఛిక అంశమే, అంటే అది ఎప్పుడు ఆప్షనల్ సబ్జెక్టే. మీ ఇష్టం, మీరు ఇంకా నాస్తికులుగా ఉంటారో ఆస్తికులుగా మారిపోతారో. మీరు ఆస్తికులుగా మారిపోవాలని యోచిస్తూ ఆస్తికత్వంలోకి ఇవాల్టి రోజు కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. మరి ఆస్తికులుగా మారిపోతారన్న ఆకాంక్షతో నేటికి స్వస్తి.